హే మచాస్ ఎట్లున్నారు? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, సో లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా మన వీడియోలో ట్రావెల్ వీడియోస్ కానీ లేకపోతే మా ఇంట్లో జరిగే అకేషనల్ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తాను. బట్ ఫస్ట్ టైం నేను ఒక యూట్యూబ్లో వీడియోస్ చూసి విజిట్ చేసిన స్టోర్ గురించి వీడియో చేస్తున్నాను అనమాట. సో స్టోర్ నేమ్ వచ్చేసి హాట్ టచ్ కలెక్షన్స్. ఇది కుక్కడపల్లిలో ఉంది. సో నేను ఫస్ట్ టైం ఈ గ్యాడ్జెట్స్, ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ స్టోర్ గురించి అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే హాట్ టచ్ కలెక్షన్స్ కనిపించింది. సో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను, విజిట్ చేశాను. సో అక్కడే మనము ప్రోడక్ట్స్ పర్చేస్ చేసాము. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో అక్కడ ప్రోడక్ట్ పర్చేస్ చేసాము. చిన్న ఇష్యూ రావడం వల్ల మళ్ళీ వాళ్ళకి గెట్ బ్యాక్ అయితే ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ అయ్యింది. సో కంప్లీట్ వీడియో చూడండి. వీడియో చూసాక ఇన్ కేస్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్టోర్ గురించి హాట్ టచ్ కలెక్షన్స్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అండ్ నేను నా డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. సో వాచ్ కంప్లీట్ వీడియో. అదే మన ఆలుగడ్డ పొట్టు తీసేది. ఇది లైటర్. ఇది మీకే చెప్తున్నా. ఇవి వాషింగ్ మిషన్ వేసినప్పుడు మన పైన టాప్ ఉంటుంది, వేసినప్పుడు బట్టలు మొత్తం చుట్టూ వాడుతుంది. టాప్ ఇది కదా. ఇది సోప్ ఉంటుంది. మన ఈ వాటర్లో నానిపిస్తే ఎక్కువ సోప్ వస్తుంది. టవల్ నాకేమవుతుంది. మీరు మెటీరియల్ వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఇన్ కేస్ ఎక్సెస్ అవుతే తీసేస్తాను. మీరే ఎందుకు నాన్న, నీ ఇష్టం. మీరే తీసేది చెప్తే నువ్వు ఎందుకు నాన్న, అంత పెద్ద ఉన్నాక కూడా. ఇందాక మసాలా ఇంకా అనుకుంటున్నాను. ఇంకో లేదు కానీ ప్రదర్శన ఇప్పుడు బాబు నుంచి మీకు దానికి 100% 2280 రూపాయలు మాత్రమే. డిస్కౌంట్ ఇప్పుడు బిల్లు ఇప్పుడు ఏమైనా తక్కువ చేస్తున్నారో లేదా చెప్పండి. ఇప్పుడు 2008 నాకు డిస్కౌంట్ ప్రైస్ కాదు, నాకు టోటల్ ప్రైస్లో డిస్కౌంట్ ఏమైనా వస్తే చెప్పండి. మీరు ఎంత తగ్గించినా అది నా డిస్కౌంట్. ఇంత ఆల్మోస్ట్ అన్ని తక్కువనే డిస్కౌంట్ చేసాను, దాన్ని తగ్గించడానికి. ఇప్పుడు అది ఏం తగ్గించేది లేదు. ఫైనల్ అమౌంట్ 2280 అంటారు. ఓకే, బిల్ పే ఇచ్చేసాను.
కరెక్ట్. నిన్న 2500 నుంచి 3000 దాకా అయితే బిల్. ఇదొక మోడలు, ఇదొక మోడల్. ఇదేంటంటే డైరెక్ట్ పీస్తో వాడేసుకుని గిన్నెలో వాడుకుంటారు. ఇదేంటంటే కొంచెం నురుగు గిట్లు ఉంటుంది కదా, సబ్బు గిట్లు అతుక్కొని తోముతూ అందుకు. ఇవన్నమాట ఇవి రెండు. ఇదొకటి. ఇది కిచెన్ క్లీనర్ అంట. అంటే టైల్స్ కానీ లేకపోతే చిమ్మి, స్టెయిన్లెస్ స్టీల్ చిమ్మి ఉంటుంది కదా, అట్లాంటి జిగుడు అది ఇదంతా ఆయిల్ ఉన్న మార్కులు మొత్తం క్లీన్ చేయడానికి. ఇది స్పెషల్గా మమ్మీ కావాలని అడిగి మనం తీసుకుంది. ఇది వచ్చేసి జస్ట్ హుక్. అప్పుడాలని ఆయిల్లో ఏమైనా వేయించుకుంటారు కదా, వేయించుకున్నప్పుడు ఇది వాడతారంట. జస్ట్ ఇది ఉండే కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా తీస్తారు, ఇట్లా వదిలేస్తారు. గార్డెన్ వర్క్ చేయడానికి. ఇది వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని కానీ ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే డైరెక్ట్ వచ్చి అంటే ఇంకా మనకి చిన్న చిన్నగా వస్తుంది, మిక్సీకి వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా డోర్ మ్యాట్ ఇది. ఇంకా మనం ఎట్లా అంటే మన తడిగాలతో వచ్చి నీళ్ళు వస్తున్నాను సరే వచ్చి అడుగు పెట్టినాం అనుకో, వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది ఇంకా రబ్బర్ మ్యాట్ ఉంటుంది కాబట్టి స్కిడ్ కూడా కాదు. మన ఇప్పుడు మిగతా అయితే స్కిప్ అవుతూ ఉంటుంది, ఇది స్కిప్ కావాలి. అంతే, ఫుల్ బరువు ఉంటుంది. ఇది కిచెన్ ఐటమ్. మన ఎట్లా అంటే ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ముందుకు వస్తాయి అనమాట. ఏమైనా చెత్త గిట్ట ఏమైనా తట్టుకుంటుంది కదా. ఇది జ్యూస్ది. ఇంతకుముందు మన ఇంట్లో ఉండే కదా, అది ఖరాబ్ అయిపోయింది. సో ఇది ఇంకోసారి ఇది తీసుకున్నాను అనమాట. మంచి క్వాలిటీ ఉన్నది. ఇది ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టినాక చూపిస్తాను. ఇది నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టినా అయినా ఎక్కట్లేదు. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడతా. సో ఏమంటారో చూద్దాము. నిన్న తీసుకొచ్చిన కదా, నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టాలన్నమాట. నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టినా కానీ పని చేస్తలేదు అది. హలో, హాట్ టచ్ కలెక్షన్ సార్. యా అండి, ఇది నిన్న నేను మీ దగ్గర షాపింగ్ చేశాను కదా, నేను మా మదర్ వచ్చాము. 2000 చేంజ్ బిల్ చేశాము. అతను. సో ఇది నేను మసాజ్ గన్ తీసుకున్నాను, అది వర్క్ చేయట్లేదు. నేను అక్కడ చెక్ చేసినప్పుడు వర్క్ చేసిన ఇంటికి వచ్చాక వర్క్ చేయట్లేదు. సో నేను ఒకసారి ఎక్స్చేంజ్ కావాలనుకుంటున్నాను. ఓకే ఓకే అండి, మీ స్టోర్కి వస్తాను, స్టోర్ విజిట్ చేస్తాను. ఓకే 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 ఫైన్, థ్యాంక్ యూ అండి. నేను వస్తాను అండి, ఆఫ్లైన్ వస్తాను. థ్యాంక్ యూ. సో మన మసాజ్ కానీ ఛార్జింగ్ పెట్టినా కానీ ఎక్కట్లేదు కదా. సో వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడితే రెండో స్టోర్కి అయితే రండి చూద్దాము అని చెప్పేసి అన్నారు. చాలా బాగుంది ఈ ఛానల్లో వాళ్ళు. అంటే ఇది టర్బైన్ వాష్ అంటారు అన్నమాట. అంటే బకెట్ వాషింగ్ మిషన్. మనం బకెట్లో కానీ లేదా అంటే మన టబ్లో కానీ లేదా అంటే వాష్ బేసిన్లో పెట్టి మనకి ఏవైతే చిన్న చిన్న బట్టలు ఉంటాయో, ఏవైతే సపోజ్ ఇన్నర్స్ కానీ సాక్స్లు కానీ అలాంటి వాటి కోసం అనమాట. ఇది చూడండి, చాలా చాలా చిన్న బట్టల కోసమే. మీరు దీంట్లో బెడ్షీట్లు బ్లాంకెట్లు అని వేస్తే కాదనమాట. ఇది ఏంటో నేను మీకు
లైవ్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనం ఇలాంటి చిన్న బకెట్లో మనం దీన్ని ఈ విధంగా తగిలించుకుంటాము. తగిలించిన తర్వాత ఈ కేబుల్ అనేది ఏదైతే ఇది ఉందో మనము మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, ఆ అడాప్టర్కి తగిలించి పవర్ ద్వారా అయినా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక పవర్ బ్యాంక్ ద్వారా చూపిస్తున్నాను. ఇక్కడ కేబుల్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ విధంగా చూడండి, ఈ విధంగా తగిలించేసి చూడండి. ఈ విధంగా మనము చిన్న చిన్న బట్టలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము వాష్ చేసుకోవచ్చు అనమాట. సో మీ వీడియోస్ చూస్తే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఉప్పల్ నుంచి వచ్చాను. రైట్ వెరీ నైస్ అండి. సో నేను నిన్న వచ్చాను, మా మదర్ తోటి వచ్చాను అనమాట. సో ఆల్రెడీ అన్ని పర్చేస్ చేశాను. సో మసాజ్ గన్ వచ్చేసి కొంచెం అది ప్రాబ్లం ఉండేసరికి మళ్ళీ ఫోన్ చేసి వచ్చాను. చాలా థ్యాంక్స్ సార్, నాకు ఎక్స్చేంజ్ కూడా చేశారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా నాకు ఒక ఫేవర్ చేయాలన్నమాట. చూడండి, మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ ని నేను రెక్టిఫై కూడా చేశాను. అది వాపస్ కూడా తీసుకున్నాను. మీకు నేను కొత్త ప్రోడక్ట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో నాకు కూడా మా కస్టమర్లందరికీ కూడా మీరు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. ఏంట్రా అంటే హార్ట్ టచ్ కలెక్షన్స్ లో నేను ప్రోడక్ట్ అనేది మసాజ్ గన్ అనేది పర్చేస్ చేశాను. బట్ అది డిఫెక్ట్ వచ్చింది. డిఫెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నేను తీసుకుని పోయి ఇవ్వగానే వాళ్ళు నాకు వేరే ప్రోడక్ట్ కూడా ఇచ్చారు అని మీరు జస్ట్ ఒక చిన్న కామెంట్ చేయండి. డెఫినెట్లీ తప్పకుండా అండి. సర్వీస్ అనేది మేము మీకు ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. ప్లస్ మీ కోఆపరేషన్, మీ అభిమానాలు, మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఈ విధంగానే ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.